హలో అండి. ఈ శారీ నేను ఇక్కడ కట్టుకున్నాను కదా, దాంతోనైతే ఒక మంచి అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కుట్టాను హనీ కోసం అనేసి. శారీని మొత్తం యూజ్ చేసేసి అయితే ఇది చీర వచ్చేసి అమ్మదనమాట. చాలా బాగుంది, నేను చాలా టైమ్స్ కట్టుకున్నాను. అంటే ఏంటంటే ఇది లంగావోని టైప్ శారీ అనమాట. మనకి అప్పట్లో కొంచెం బాగా ట్రెండింగ్లో ఉండే కదా లంగావోని టైప్ శారీస్, అవన్నమాట. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి కొంగు అనమాట. కొంగుపాటు మొత్తం ఇలా వస్తుంది. ఇక కుచ్చులు మొత్తం రెడ్ కలర్ వచ్చేసి కింద పెద్ద బార్డర్ అయితే ఇచ్చేసారు. ఇలా ఈ విధంగా ఇచ్చారనమాట. కింద పార్ట్ వచ్చేసి అంటే శారీకి మొత్తం ఫుల్గా లేస్ అయితే ఇచ్చారండి. ఆ కలర్ వచ్చేసి మనకి రెడ్ అండ్ ఇలా ఇటు సైడ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఫ్లవర్స్ టైప్లో మెహందీ గ్రీన్ రెడ్ ఇచ్చేసారు. అయితే నేను చూసాను, నేను హాఫ్ శారీ కుట్టుకుందాం అనుకున్నా, కానీ నాకు లంగాకి కుచ్చుళ్ళు అయితే సరిపోతాయో లేదో అనేసి ఇక కుట్టుకోలేదు. అయితే నాకు ఈ రెడ్ కలర్ కన్నా ఇటు సైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది చాలా బాగా నచ్చింది. అయితే నేను అనుకున్నాను ఒక టాప్ అయినా కుట్టుకుందాం అనుకున్నాను. ఇక ఎలాగో బతుకమ్మ వస్తుంది, సో హనీ కోసం ఒక మంచి ఫ్రాక్ అయితే కుట్టాలి అనేసి అనుకున్నాను. అప్పటికప్పుడే కట్ చేసేసి అప్పటికప్పుడే స్టిచ్ చేసేసానండి. నైట్ వరకు కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఫ్రాక్ వచ్చేసి సూపర్ ఉందండి. అయితే నేను ఫస్ట్ చీరని ఒక పార్ట్ అటు సైడ్ ఒక పార్ట్ ఇటు సైడ్, మనకు 2 పార్ట్స్ ఉంటాయిగా. చీర వచ్చేసి రెడ్ క్లాత్ సపరేటు, ఫ్లవర్స్ క్లాత్ కొంగు పార్ట్ సపరేట్ తీసేసాను. అయితే ఇది వచ్చేసి రెడ్ క్లాత్ కింద బార్డర్ వచ్చింది, ఇది సపరేట్ పక్కకు పెట్టేశాను. పెట్టేసి ఇంకో క్లాత్ ఉందిగా మనకి ఫ్లవర్స్ క్లాత్, దీంతోనైతే అంబ్రిల్లా కటింగ్ చేద్దాం అనేసి తీసుకున్నాను. అయితే దీనికి కూడా బార్డర్ ఉంది. ఆ బార్డర్ని మొత్తం నేను ఇప్పేసి మొత్తం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను. చూడండి, ఇలా క్లాత్ తీసుకొని 2 మడతలు వేసుకున్నాను. ఇలా 2 మడతలు వేసుకున్నాక మీరు అంబ్రిల్లా కటింగ్ అనేది ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తాను వినండి. మనకు ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం ఇలా ఇటు సైడ్ మూల నుంచి అటు సైడ్ మూలకు వేసుకోవాలి. అయితే నేను హనీది ఫ్రాక్ పెట్టుకున్నాను, దాని సైజ్ కన్నా కొంచెం కిందికి పెడితే బాగుంటుంది అనేసి అన్ని పైకి అవుతానికి ఫ్రాక్స్, అందుకే కిందికి పెట్టాను. ఇలా సమోసా టైప్లో వేసుకోవాలి. ఈ మూల నుంచి ఆ మూలకి వేసుకోండి, ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ మన మెజర్మెంట్ కొలత డ్రెస్ పెట్టుకొని పైన ఎంత ఉంది నడుము, కింద ఎంత ఉంది, లెంత్ పెంచుకోవాలనుకుంటే కొంచెం కిందికి పెట్టుకోండి, తక్కువ చేసుకోవాలనుకుంటే ఎంత ఉందో అంత పెట్టుకోండి. అయితే నేను 30 పెట్టాలనుకున్నాను. హనీకి వచ్చేసి లాంగ్ బాగుంటుంది ఫ్రాక్ అనేసి 30 పెట్టేశాను. 30ని కరెక్ట్గా టేప్ మెజర్మెంట్తోని అటు సైడు ఇటు సైడు మూలలు కరెక్ట్ టేప్ పెట్టేసుకుని కరెక్ట్ 30 ఇంచెస్ కరెక్ట్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకో పార్ట్ వచ్చేసి అంబ్రిల్లా అనేది ఇలా తీసేసాక చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా వచ్చిందగా. ఇప్పుడు ఈ రెడ్ క్లాత్ ఉంది కదా, ఆ రెడ్ క్లాత్ను నేను ఏం చేశానంటే 10 ఇంచెస్ 10 ఇంచెస్ 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. 10 కాదు 8 ఇంచెస్, సారీ 8 ఇంచెస్గా 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. అయితే ఎందుకంటే ఈ కింది పార్ట్కు కుచ్చులు పెడదాం అనుకున్నాను. ఇలా ప్రిల్స్ ఫ్రాక్లు బాగుంటాయి కదా, ప్రిల్స్ పెడితే సూపర్ ఉంటుంది ఇలా అనేసి ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి దీన్ని ఇలా డిజైన్ చేశాను. ఇక బాడీ పార్ట్కి వచ్చేసరికి హనీది వచ్చేసి ఇది బాడీ పార్ట్ 7 ఇంచెస్, అయితే నేను 8 పెట్టాను. బాడీ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక నెక్ చంక కూడా 4 ఇంచెస్ ఉంది. చూడండి, చంక 4 ఇంచెస్ ఉంది. నెక్ పార్ట్ కూడా 3 ఇంచెస్ పెట్టాను. ఫైనలీ ఇవండి మెజర్మెంట్స్ వచ్చేసి హనీవి. సేమ్ ఈ విధంగా నేనైతే కుట్టాను అనమాట. సో కటింగ్ ఇది, స్టిచ్చింగ్ అయితే సింపుల్గా ఉంటుంది. అయితే ఇది బాడీ పార్ట్ ఇలా కట్ చేసుకున్నాక బార్డర్ని ఇలా డిజైన్ చేద్దాం అనేసి నెక్ పార్ట్కి వేసాను ఫ్రంట్ సైడ్లో.